నా పేరు నవీన్ అండి. మా అమ్మకు గత 6 మంత్స్ బ్యాక్ రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా ఫీవర్ వచ్చేది. ప్లస్ జాండీస్ కూడా అయ్యేది. అయితే మేము జనరల్ ఫిజిషియన్‌కి చూపించాము. ఎన్ని రకాల టెస్టులు చేసినా కూడా పూర్తిగా అది తగ్గలేదు. ఒకసారి గ్యాస్ట్రోని కన్సల్ట్ అవ్వండి అని వాళ్ళు సజెషన్ చేసిండ్రు. దాంతోపాటు గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తే యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి గ్యాస్ట్రో వాళ్ళు బయాప్సీ తీసిండ్రు. బయాప్సీ తీసి ఒక ట్యూమర్ ఉంది అని చెప్పి బయాప్సీ తీశారు. ఆ బయాప్సీలో అడినోకార్సినోమా అనేది బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఇక వాస్తవంగా చెప్పాలంటే ఒక రకంగా మేము భయపడ్డాము. తర్వాత ఫర్దర్‌గా ఎట్లా చేయాలి ఏంటిది అనేది. కానీ మాకు అందుబాటులో హాస్పిటల్ గురించి ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయ్యేప్పటి నుంచి నాకు దీని గురించి తెలుసు. అవినాష్ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పెట్ సిటీకి రిఫర్ చేశారు. ట్యూమర్ ఉంది, దానికి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ సర్జరీ చేయడమే బెస్ట్ ట్రీట్మెంట్ అని సార్ ఫస్ట్ రిఫర్ చేశారు. దాంతోపాటు దాని విధంగా అది ఎక్కడ ఉంది, దానివల్ల కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనే విధంగా సారు చాలా డీటెయిల్గా చెప్పారు మాకు. అవినాష్ సార్ డీటెయిల్గా చెప్పి మాకు ఒక రకంగా సమస్య చెప్పడంతో పాటు దాని పరిష్కారం చెప్తూ మాకు ధైర్యం కూడా చెప్పారు. ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత మా అమ్మకు ఇంకా వేరే మల్టీ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ లాంటివి ఉంటే కొద్ది రోజులు అబ్జర్వేషన్లో పెట్టి అన్ని క్యూర్ అయిన తర్వాత సారు ఆపరేషన్ చేశారు. చాలా మంచిగా అది భేదం లేకుండా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ అయినా కూడా ఎటువంటి చిన్నగా మనకు చూస్తే ఇది ఆరోగ్యశ్రీ అనే విధంగా లేకుండా కార్పొరేట్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. నాకైతే నేను ప్రత్యక్షంగా సొంత అనుభవంతో చెప్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మా అమ్మకు సర్జరీ అయ్యి కోలుకున్నారు. అవినాష్ సార్కైనా రాహుల్ సార్కైనా ప్రతిమ హాస్పిటల్కైనా ప్రత్యేకంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.